థ్యాంక్ యూ లార్డ్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. దేవుడు మహాకృపను బట్టి ఈ దినము 2026 మనందరికీ ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు. మరి ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి మనం ఎలా గణపరచాలి, ఆయన ఎలా స్తుతించాలి? హల్లెలూయా. గణపరచడం అంటే మనం స్తుతించితే చాలు, ఆయన గణపడుతున్నాడు. హల్లెలూయా. మన నోటని ఎక్కువగా స్తుతులు ఉండాలి. మన నోటని ఎక్కువగా స్తుతి స్తోత్రం. హల్లెలూయా. స్తుతిస్తూ ఉంటుంటే ఆయన్ని మనం గణపరిచిన వారిని, మనం బలపడుతున్న వారిని. దేవుడికి స్తోత్రం. 2026 అంతా కూడా మనల్ని ఎలా కాపాడాలి? చల్లగా కాసి కాపాడాలా? మంచు అలాగే ఉంటుంది. అయితే బయట చల్లగా ఉందిగా, చల్లగా కాచి కాపాడాలంటే చల్లగానే ఉంటుంది. ఆశీర్వాదకరంగా ప్రభువా నీ కృపతో మమ్మల్ని నడిపించు ప్రతి దినము అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృపతో మమ్మల్ని నడిపించు. నీ కృపతో మమ్మల్ని నడిపిస్తే మేము బలపడతాం నాయన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు చాలా శ్రమల్లో ఉన్నారు. ఏమండి? చాలా శ్రమల్లో ఉన్నారు. శ్రమల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మాటకు లోబడి నడిపింపబడ్డారు. దేవుడికి స్తోత్రం. తన సేవకుడు ద్వారా, ఏమండి, తన సేవకు నుంచి వచ్చే మాట ద్వారా లోబడ్డారు. లోబడి మళ్ళీ కూడా ఎలాగున్నారంటే వెనక తిరిగిన ప్రజలుగా ఉన్నారు. మళ్ళీ వెనక వైపు చూస్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఏమంటే వెనక వైపు చూడడానికి కాదు, మన దేవుడి సన్నిధికి వచ్చింది రోషం కలిగిన క్రైస్తవుడిగా ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీ స్త్రీ అంట, ఏమంటే చాలా చురుకైన స్త్రీ అంట. అలాగే మనం ఎబ్రీ స్త్రీలాగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే చురుకైన వాళ్ళు బలవంతులు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బలవంతులు ఎప్పుడు కూడా చురుగ్గా ఉంటారు, బలహీనులుగా ఉండరు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు నమ్మింది ఎవరిని? జీవం కలిగిన దేవుణ్ణి. వారు చేర్చుకున్నది ఎవరిని? జీవం కలిగిన దేవుణ్ణి. దేవుడికి స్తోత్రం. అలాంటి యొక్క ఎబ్రీలు వారందరూ. దేవుడికి స్తోత్రం. మరి మోషే ఆయన మాటకు లోబడి ఇంచుమించు 20,000 మంది పైన, 20 లక్షల మంది పైనే జనుల్ని తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం. 20 లక్షల మంది పైనే. మనకి 6 లక్షల కాలబలం అని ఉంది, అంటే నడిచిన వారు. ఇంకా పిల్లలు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇంకా ఏంటి, ఒంట్ల మీద గుర్రాల మీద ఉన్నవారు ఎంతమంది ఉంటారు? గాడిదల మీద ఉన్నవారు ఎంతమంది ఉంటారు? ఇవన్నీ లెక్కేసుకుంటే సైన్స్ ఒక లెక్కల ప్రకారంగా చూసుకుంటే 20 లక్షల మంది పైనేనంట. 20 లక్షల మంది అంటే నాకు తెలిసి విజయవాడ పట్టణంలో ఉన్న జనుల కన్నా ఎక్కువే. ఏమండి? విజయవాడ సిటీ, కృష్ణా జిల్లా ఓటింగ్ చూసుకుంటే ఇంచుమించు అంతే ఉంటుంది నాకు తెలిసి. హల్లెలూయా. మరి అటువంటి జనుల కన్నా ఎక్కువే 20 లక్షల మంది అంటే. మరి అటువంటి వారు నడవాలి, ప్రయాణించాలి అంటే వారికి ఎంత స్థలం కావాలో చూడండి. మన సినిమాలో చూసినట్టు కొంచెం స్థలం అయితే చాలదు. సినిమాలో చూసినట్టు ఎంత స్థలం అయితే చాలదు నడవడానికి 20 లక్షల మందికి. ఏమండి? మన వెంకటపాలెం, మన కృష్ణా బ్యారేజీ ఇటు అటు ఎంత ఉంది? ఇప్పుడు అక్కడి నుంచి చూసుకుంటే అంత స్థలం కావాలి 20 లక్షల మంది నడిపింపబడాలంటే. ఏమండి? ఇప్పుడు ఇక్కడ కొత్త వంతున వేసాడు ఒకటి ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్, అక్కడ ఉన్న ఫ్లైఓవర్ మధ్యలో ఎంత ఖాళీ ఉందో అంత ఖాళీ కావాలి. మరి అంత ఖాళీలోంచి నడిపించబడాలి ప్రజలు. ఏమండి? అంత ఖాళీ నడిపించబడాలంటే ఎదురు పెద్ద సముద్రం ఉంది. ఎదురేముంది? పెద్ద సముద్రం. చూద్దాం. లేవీకాండం, నిర్గమాకాండం 14వ అధ్యాయము 16 నుంచి 21 దాకా చదువుకుందాం. చూడండి ఏమంటున్నాడు అక్కడ? నీవు ఆ కర్రని ఎత్తి, ఏమండి, నీ కర్రను. హల్లెలూయా. అంటే ఆయన చేతిలో కర్ర ఉంది మోషేకి. ఆల్రెడీ ఫస్టే కొండ మీద మాట్లాడినప్పుడే ఇచ్చాడు ఆ కర్ర. ఆ కర్రని నీ చేతిలో ఉంది, నీ చెయ్యి చాపి ఆ కర్రని ఎత్తుము అన్నాడు. హల్లెలూయా. నేను ఎత్తను సార్, ఈ కర్ర ఎత్తితే ఇంత పెద్ద సముద్రం మాకు దారిస్తుందా అన్నాడా మోషే? చెప్పండి, మీరైతే ఏమంటారు? అంత బాధల్లో, అంత శ్రమల్లో, అంత కష్టాల్లో. మొన్న 2 కష్టాలు వస్తే మేము రావండి ఇంకా అన్నారు. ఏమండి? కొంచెం కష్టం వస్తేనే మేము రావండి అంటే ఎవరి కోసం వస్తున్నావు? స్టీఫెన్ పాల్ కోసమా? లేకపోతే జీసస్ గిఫ్ట్ వెల్షడాయ్ ప్రేయర్ ఫెలోషిప్ని ఘనంగా చూపించడానికి వస్తున్నావా? కాదు, నీ కోసం, నా కోసం.
ఎవరికారు వ్యక్తిగతంగా ఏమనుకోవాలి? నా కోసం, నా ఇంటి వారి కోసం వస్తున్నా నేను. ఎక్కడికి? దేవుడి మందిరానికి, ఇడిపింపబడ్డానికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించడానికి నేను మోషే చెప్పినట్టుగా వస్తున్నా అనుకోవాలి. కానీ మోషే ఏంటి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెడుతున్నావు, నీ మందిరానికి వచ్చి నీతో మేము నడిచినందుకు మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, సొనిగారు, ఎన్నో చేశారు. అయినా సరే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీ చేతిలో ఉన్న కర్రని చాపి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి, చూడండి ఏమంటున్నాడండి అక్కడ, సాధ్యమేనది? ఇప్పుడు నేనున్నాను, దెయ్యం పట్టిన అమ్మాయి వచ్చింది, నిన్ను వదలపో, నీ ఈ అమ్మాయిని నేను వదలలో అంటుంది, యేసునామములో పో దుష్టశక్తి అన్నాను అనుకో, మీరు నమ్ముతారు అసలు? ఆమేన్, హల్లెలూయా. ఏమండి, నమ్మిన వారికి సమస్తం సాధ్యమేనంట. నమ్మకపోతే, విశ్వాసం లేకపోతే ఏమీ కూడా ఫలితం లేదు. అక్కడ ఉన్న 20 లక్షల మందిలో విశ్వాసం లేదు. ఎందుకంటే ఎదురు పెద్ద సముద్రం, వెనకాతలం పరో సైన్యం తరుగుతున్నారు. వెనక్కి చూస్తున్నారు, ఎదురు సముద్రం వైపు చూస్తున్నారు, వెనక్కి చూస్తున్నారు, ఎదురు సముద్రం వైపు చూస్తున్నారు. ఇంకా అవకాశం లేదు నాయన, మనం చచ్చిపోతాం అనుకున్నారు మనస్సులో. హల్లెలూయా. కేకలు కూడా వేశారు, మోషే మీద సొనికారు. ఏమండి, దైవ సేవకుల మీద సొనికితే సుఖమేముంది? విశ్వాసం ఉంచాలి మనం. హల్లెలూయా. ఆయన మాట వినాలి మనం. మోషే విన్నాడు. ఎలా విన్నాడు చూడండి, 16వ వచనంలో ఏమంటున్నాడు? నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యుము, అప్పుడు ఇశ్రాయేలు ఏంటంటండి, ఆరిన నేల అంట. సముద్రంలో ఎక్కడైనా ఆరిన నేల ఉంటుందా చెప్పండి? ఉంటుందా చెప్పండి? మన కృష్ణా నది ఒక 4 రోజులు నీళ్ళు ఆపేస్తే ఆరిన నేల ఎక్కడైనా కనబడుద్ది నీకు? 4 రోజులు ఆపేస్తే. కానీ వాళ్ళు అక్కడ ఆ రోజు అక్కడే ఉన్నారు, అప్పుడే నడవాలి వాళ్ళు. అప్పటికప్పుడు ఆరిన నేల వస్తుందా? ఎలాగొస్తుందండి అసలు ఆరిన నేల? అప్పటికప్పుడు దేవుడికి సాధ్యం, దేవుడి వల్ల అవుతుంది. దేవుడికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అలా నమ్మే వాళ్ళు తక్కువ. ఏమండి, ఏముందలే టైంపాస్కి వస్తున్నాము అనుకునే వాళ్ళు ఎక్కువ. టైంపాస్కి వస్తే దేవుడి సన్నిధికి రావాల్సిన లేదు ఎవరు. దేనికి రావాలి? నన్ను రక్షించే దేవుడు గొప్పవాడు. ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా నేను నిత్య జీవం చేరాలి, దేవుడికి స్తోత్రం అనుకొని ఆయన మందిరంలో మనం అడుగు పెట్టాలి, ఆయనతో మనం నడవాలి. మోషేతో నడిచేవాళ్ళు తినటానికిను హ్యాపీగా సుఖించడానికి నడిచారు. వాస్తవం చెప్తున్నా, నేను ఉన్నదే తినటానికి సుఖించడానికి. పాలు తేనెలు దేశం అంటే అబ్బో గొప్ప దేశం అనుకొని ప్రయాణం చేశారు. ఎమ్మని అడుగు పెట్టేస్తాను అనుకున్నారు, ఎమ్మని నడిచి వెళ్ళిపోతాం అనుకున్నారు, ఎమ్మని మనం ప్రయాణం చేస్తాం, ఆ దేశంలోకి వెళ్ళిపోతానే మనకి ఏ ఆటంకం ఉండదు అనుకున్నారు. కానీ వాళ్ళ విశ్వాసాన్ని కనిపెట్టడానికి అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు దేవుడే మనకి కలగ చేస్తాడు. హల్లెలూయా. దేవుడే కలగ చేస్తాడు మనకి. నా జీవితంలో యేసయ్యని నమ్ముకున్నప్పుడు నాకు బాధలు, ఇబ్బందులు వచ్చినాయి, అలాగని నేను విడిచిపెట్టలేదు, ఆయనతో నడిచాను. ఏమంటే నా భార్యని ఆయన తీసుకెళ్ళిపోయాడు, అయినా సరే విడిచిపెట్టలేదు, ఆయనతో నడిచాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో నడిచినప్పుడు మనకి దీవెన, ఆశీర్వాదాలు ఉంటాయి. చూడండి 21వ వచనం చూసుకుంటే, ఆ యొక్క సముద్రం అంతా ఎలాగ ఆరిందో చూద్దాం. ఏమండి, మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు, చూడండి, యెహోవా దేవుడు ఆ రాత్రి బలమైన తూర్పు గాలి చేత సముద్రం తొలగించాడంట. అంటే ఇప్పుడు నేను ఒక ప్లేట్లో నీళ్ళు పోసా, నా శక్తి ఎంతవరకు ఉందో చూద్దాం. ప్లేట్లో నీళ్ళు పోసి ఉఫ్ అన్న, ఎక్కడి నుంచి ఉఫ్ అంటే ఆ నీళ్ళు ఎలాగెళ్తున్నాయండి? ఒక దారి ఇలాగ వస్తుంది, తెలుసా మీకు? నా ఊపిరికి ఇది ప్లేట్లో నీళ్ళు ఇలాగ అంటున్నాయి. కానీ అంత గొప్ప దేవుడు ఆయన చేసిన సముద్రంని ఆయన ఏం చేయలేడు అనలేడా? చెప్పండి. ఆయన ఊపిరిలో నుంచి వచ్చే గాలికి ఏమైందంట? సముద్రం ఆరిపోయిందంట. ఆరిపోయిన నేలగా అయిపోయింది, ఆరిన నేలగా. ఎలా నడిపించాడు? అల్లి ముందు చూసుకుంటే మనం ఆరిన నేల మీద నడిపించాడని ఉంది. చూసారా? ఉఫ్ అంటేనే ఆ నీళ్ళు కొంచెం కదిలిని నా చేతిలో, అంటే ప్లేట్ కనబడుద్ది. ఏమండి, కానీ ఉఫ్ అనగానే అక్కడి వరకే ప్లేట్లో కాస్త నీళ్ళే కదిలి. కానీ సృష్టించిన సృష్టికర్త కదా, మరి ఆయనకి అసాధ్యం కానిదంటే ఏమైనా ఉంటుందా చెప్పండి? సమస్తం ఆయనకి సాధ్యమే.
ఆయన మాటను వింటే మన బ్రతుకులలో, మన శరీరంలో, ఏమంటే మన జీవితాల్లో, మన కుటుంబాలలో, మన పాడి పంటల్లో, మన యొక్క పిల్లల అనుభవాల్లో అన్నిటిలో కూడా గొప్ప గొప్ప కార్యాలు మనం చూస్తాము. హల్లెలూయా. నేను ఒకప్పుడు దేనికి పనికిరాని వాడిని. నా కుటుంబంలో అంత చదువులు లేని వారే, ఎవరో చదువుకున్న వారు లేరు అంత చదువులు నా కుటుంబంలో, నా ఇంటి పేరటోళ్ళలో. కానీ నా దేవుడు నా బిడ్డలు హెచ్చించాడు. దేవుడికి స్తోత్రం. ఆశ్చర్యపోయేటట్టుగా చేశాడు. ఎందుకంటే ఆయనకి సాధ్యము, సమస్తం ఆయనకి సాధ్యము. ఏంటంట, పెంట కుప్పల మీద ఉన్న వాడిని ఎక్కడ కూర్చోబెడతానన్నాడు? సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన అంత గొప్పగా నన్ను కూర్చోబెట్టాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు తినడానికి లేదు అనడానికి లేదు, రోజు బిర్యానీలే తింటున్నా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మా పిల్లలు అక్కడ నుండి ఫోన్ చేసి, డాడీ రోజు తినవద్దు డాడీ అంటారు. అయినా సరే బాధ లేదమ్మా, రాజులు తినే భోజనమేగా రోజు తినవచ్చు అంట నేను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఆరిన నేలగా తూర్పు గాలి చేత అనగా ఆయన ఉఫ్ అని ఊదగానే సముద్రం 2 పాయలు అయిపోయింది. ఇక్కడి నుంచి ఎంత దూరం అయిపోయి ఉంటుంది చెప్పండి ఆ సముద్రం? 2 పాయలు ఒక 5 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, కిలోమీటర్ అనుకుంటున్నారా? ఇంచుమించు 2 లక్షల మంది ప్రయాణం చేయాలంటే 20 కిలోమీటర్లు ఇంచుమించు అది. హల్లెలూయా. అది ఇంటించటి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు ఇంచుమించు ఉంటుందంట. అంత స్థలంలో దేవుడు ఏం చేశాడు? ఆరిన నేలగా చేసేసాడు. హల్లెలూయా. ఆరిన నేలగా చేసిన దేవుడు ఏమంటే ఇంకా వాళ్ళని సొనుగుతుంటే రాలిపోయేటట్టుగా చేశాడు. సొనిగే వాళ్ళని ఏం చేస్తాడు దేవుడు? రాలిపోయేటట్టు చేస్తాడు. సొనగకూడదు. దైవ సేవకుల మీద ఎప్పుడు సొనగకూడదు. మోషే మీద సొనిగారు, రాలిపోయారు. అంటే దేవుడి మీద సొనిగినట్టే. ఏమండి, ఎప్పుడు సొనగకూడదు. చూడండి, ఇప్పుడు ఇంకొక అధ్యాయం ఉంది, యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 11:39. వచనం. చూసారా ఎంత కార్యం? ఒక మనిషి చచ్చిపోవడం ఎవరికైనా సాధ్యమేనా? చచ్చిపోతే లేపడం. ఏమండి, అందులో 1 రోజు 2 రోజులు కాదండి. 1 రోజు 2 రోజులు కాదు, 4 రోజులు అయిందంట చనిపోయి. 4 రోజుల తర్వాత యేసుప్రభు వస్తే అక్కడున్న ఆమె అంటుంది కదా, అయ్యా ఇప్పటికి 4 రోజులు అయిపోయింది అయ్యా, వాసన కొడతాడయ్యా, కంపు కొడతాడయ్యా అంటుంది. అంటే మనిషి ఏంటంట, ఈ యొక్క యూదులు నమ్మలేని స్వభావం. యూదులకి యేసుప్రభు చేసే కార్యాలు నమ్మలేకపోతున్నారు. అప్పుడు మోషే ద్వారా అద్భుతాలు చేశాడుగా, సముద్రం ఆరిన నేలగా చేసి నడిపించాడుగా, గుర్తు తెచ్చుకోలేరు వీళ్ళు. ఏమంటే వీళ్ళు పితరులు నడిపించిన దేవుడు ఇప్పుడు సమాధుల్ని తెరవలేడా? సమాధుల నుంచి ఆయన ఒక లాజర్ని బయటికి తీసుకురాలేడా? చెప్పండి. నమ్మలేకపోతున్నారు. నమ్మ సత్యము కాని మాటల్లాగా ఉన్నాయి ఇవి అనేటట్టుగా ఆలోచించి ఒకరిలో ఒకరు సొనుక్కుంటున్నారు. సొనుక్కోకూడదు ఏ రోజు కూడా. దేవుడు చేసే కార్యాలు, ఆయన మాటకి మనం లోబడితేనంట అద్భుతాలు చేస్తాడంట మన యందు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నడవలేని వాడిని నడిపిస్తాడు. ఏమంటే గుడ్డివాడికి చూపునిస్తాడు, మోగవాడికి మాటనిస్తాడు. చెప్పండి. సచ్చిన వాడిని సమాధుల్లో నుంచి బయటికి తీసుకొచ్చేవాడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడి మాట మనం వినడానికి ఏమైందంట చెప్పండి. ఈయన మర్చిపోకూడదు. ఈయన మనం పెడచెవును పెట్టకూడదు. 2 చెవులు ఇచ్చాడు కదా, నీ చెవులోంచి చినేసి ఈ చెవులోంచి బయటకు వదిలేయడానికి కాదు. మనం ఎలా ఉండాలంట? ఆసక్తితో వినాలి. ఏమంటే ఆయన మాటలు ఆసక్తితో వినాలి, హృదయం నిండా మనం ఉంచుకోవాలి. మరియమ్మ కాదు మరియమ్మ ఆ రోజు మరి ఇప్పుడు కుమారుని కనడానికి కన్యక ఎన్ని సంవత్సరాలంటే ఆమెకి సుమారు ఒక కన్యక అంటే 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వేసుకోండి, పెళ్ళి కాలేదు. అప్పుడు పెళ్ళి అయింది, తాంబూలాలు ఇచ్చుకున్నారు. కన్యక గర్భవతి అవ్వడం చరిత్రలు ఎక్కడా చూడలేదు కదా. ఏమండి, అక్కడ దేవదూత మాట్లాడుతుంటే ఇది ప్రభు అందు జరుగును కాక అంతే అందా, లేకపోతే ఇది ఎలాగండి ఎలా జరుగుద్దండి అందా? ఎదురివ్వలేదు, ఎప్పుడు ఎదురు చెప్పలేదు. దేవదూత మాటకి, దేవుడి మాటకి, దేవ సేవకుడి మాటకి ఎప్పుడు ఎదురు చెప్పకూడదు మనం. దేవుడికి స్తోత్రం. ఏ విషయంలో కూడా ఏంటన్నా అని అనకూడదు మనం. దైవ సేవకుడు ఎస్ అంతే, ఓకే ప్రార్థన చేద్దాం,
దైవ సేవకుడు రేపు పొద్దున 3 రోజులు మీటింగ్ పెడతాను అంటాడు. అన్న ఇంతకన్నా ఏముందన్న ఈ కాలంలో అంటామా మనం? అనకూడదు. అన్న నువ్వు మీటింగ్లు పెడితే దైవ సేవకులు తీసుకొస్తావు అన్న, మా ఊరికి దైవ సేవకులు వస్తే అది ఎంత మేలన్నా, మేలా కాదా చెప్పండి? కష్టాల్లో ఉన్న ఐగుప్తులోని ఇశ్రాయేలు ప్రజలు బాధలతో ఉంటే మోషే మాట్లాడి, మళ్ళీ మోషేతో మాట్లాడి దేవుడు మోషేని ఎక్కడికి పంపించాడు? ఐగుప్తు దేశానికి పంపించాడు. నా ప్రజలు ఇడిపించుకురా అని. ఏమండి మరి మీ ప్రాంతానికి నన్ను పంపించాడు. ఎవరిని ఇడిపించుకురావడానికి? ఆమేన్, హల్లెలూయా. ఎవరిని ఇడిపించుకురావడానికి? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనలందరినీ ఇడిపించడానికి ఆయన బిడ్డలమైన మనము నలిగిపోకూడదు, కుంగిపోకూడదు, బాధల్లో ఉండకూడదు, బలహీనతలుగా ఉండకూడదని మనల్ని ఆయన బలపరచడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత చక్కగా చచ్చిన వాడిని ఏం చేశాడు దేవుడు? దేనికి వచ్చాడు? చచ్చిన వాడిని బయటికి తీసుకురావడానికి వచ్చాడు. వస్తే వీళ్ళు ఏమంటారు? 4 రోజులు అయిందయ్యా, 5 రోజులు అయిందయ్యా అంటున్నారు. ఎందుకండి సొనగడం? దేవుడు మాటలు వినడానికి వచ్చి సొనగమాకండి ఎవరు? దేవుడు చెప్పినట్టుగా, దైవ సేవకుడు చెప్పినట్టుగా వినండి, దేవుడి కార్యం చూస్తాం. దైవ సేవకుడు కొండ అడగట్లేదు, బిందులు అడగట్లేదు. ఏమడుగుతున్నాడు? ఆయన మాటకి విధేయత చూపించండి అని అడుగుతున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతే. అక్కడి నుంచి ఒక మాట చొప్పున ఏమొచ్చాడు? లాజరు బయటకు వచ్చేస్తున్నాడు నడుచుకుంటా, టింగు 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 అని. దేవుడికి స్తోత్రం. ఈ 2025లో 26లో నీవు ఆయన మాట శ్రద్ధగా వింటే ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేసిన దేవుడు నీ జీవితాల్లో ఆరిన నేలగా చేస్తాడు. హల్లెలూయా. ఏమండి నీ బ్రతుకుని మారుస్తాడు. నీ ఇంటిలో ఉన్న ఇబ్బందులు, ఇరుకులు తొలగిస్తాడు. మీకు ఏది అవసరమో, ఏది మీకు ఆటంకంగా ఉందో అదంతా కూడా వాళ్ళ హృదయాల్లోంచి తీసివేస్తాడు. ఈరోజు తాగుబోతుడు ఉన్నాడు మన ఇంట్లో అంటే ఆ తాగుబోతుతనం నుంచి తన యొక్క హృదయాన్ని మారుస్తాడు దేవుడు. ఆమేన్. ఏమండి ఈరోజు సంపాదన ఇంటికి తీసుకురావట్లేదంటే సంపాదన ఇంటికి తెచ్చేటట్టుగా చేస్తాడు మన దేవుడు. ఆయన మాట నువ్వు శ్రద్ధగా విని హృదయంలో పెట్టుకుంటే 2026లో దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకా మనం చూసుకుంటే 41 అదే అధ్యాయము 11 అధ్యాయం 41, 42 కూడా చూద్దాం. చూడండి ఎలా ప్రార్థిస్తున్నాడంట. తండ్రి నీవు నా మనం ఇన్నునందున నీకు కృతజ్ఞతాస్తుతులు. ఏ కార్యమైనా చూసామంటే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? దేవుని ఘనపరుస్తున్నామా? దేవుని మహిమపరుస్తున్నామా? దేవుడికి చెందవలసినవి చెందేటట్టుగా మన చేతులెత్తి ఆయన్ని ఆరాధన చేయగలుగుతున్నామా? హల్లెలూయా. అలాగ చేస్తేనే మనకి మేలండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ అనుభవం తెలుసుకుందాం. ఎబ్రీ పత్రిక, ఎబ్రీ ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం, 13, 17. ఎవరంటే అప్పచెప్పాల్సింది? ఏమండి ఎవరు? మీ పైన నాయకులుగా ఉన్నవారు ఎవరు అప్పచెప్పాలి? ఇప్పుడు నేను అంటారని నాకు తెలిసి మీరు అంటారని కాదు. నేను మీ పైన నాయకుడిగా దేవుడు నన్ను ఇక్కడికి ఏర్పరిచాడు కదా, మోషేని ఏర్పరిచినట్టుగా. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చెప్పాలంట? లెక్కప్ప చెప్పాలంట దేవుడికి. మీకోసం నేను ప్రార్థన చేయకపోయినా దేవుడు నన్ను అడుగుతాడు, పలానా సహోదరు కోసం నువ్వు ఏ రోజున ప్రార్థన చేసావా? పలానా కుటుంబం రక్షించబడాలని నువ్వు ప్రార్థన చేసావా అని అడుగుతాడు. అది లెక్క చెప్పవలసిన వాడినై ఉన్నాను. హల్లెలూయా. అలాంటి లెక్క చెప్పవలసిన వాడినై ఉన్నాను కాబట్టి ఇక్కడి నుంచి వచ్చే మాట, దేవుడి నుంచి వచ్చే మాట మీకు అప్పగిస్తున్నప్పుడు మీరు దాన్ని విని జాగ్రత్తగా చేసుకుంటే నేను మీ అందరి కోసం ఇలా దేవుడి వైపు చేతులెత్తి దేవా పలానా కుటుంబానికి రక్షణ దయచేయంటే చాలు, గొప్ప కార్యం చేస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. నేను రోజులు మొరపెట్ట అవసరంలా, గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. ముందు అవతల వ్యక్తి అంటే తీసుకోవాలంట హృదయంలోకి మాటని. చూడండి, చదవండి ఇంకా. హెబ్రీ పత్రిక 17వ వచనం, అదే 13-17. చూడండి, నేను బాధతో ఏ పని చేసినా నిష్ప్రయోజనం అంట మీ అందు. సమయానికి మీరు రాకపోయినా ఏమండి నిష్ప్రయోజనం. నేను బాధపడకూడదంటే ఏ రోజు కూడా, అయ్యో ఈరోజు ఈ సహోదరు రాలేదేంటి అని నేను బాధపడకూడదు. నన్ను బాధ పెట్టే మనసు మీలోకి రాకూడదు. మీరు ఎంతసేపు ఎలాగుండాలో తెలుసా? అన్నయ్య కంటే ముందు ఉండాలి, ఏమండి దైవజనుడి కంటే ముందు ఉండాలి, ఉండి దేవుణ్ణి మహిమపరచాలి. అన్నయ్య వచ్చేటప్పటికి పాటలకి నేను సిద్ధపడాలి, ప్రార్థించాలి, అన్నయ్య నుంచి దేవుడు మాట్లాడాలి అనుకునే అనుభవాలతో ఇక్కడ కూర్చొని ప్రార్థించాలంట. హల్లెలూయా. అందువల్ల ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే 17వ వచనంలోనే, పదమూడు 17, ఓకే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. దేవుడికి స్తోత్రం. వారు అందుకు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. మీకు ఎవరికి? ఏమండి నిష్ప్రయోజనం. గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడుడి. ఎవరికి లోబడాలి మీరు? దేవుడికి. ఈ స్థలం ముందు ఆయన ఉన్నాడు. ఏమండి నేను ఇక్కడ ఉండి చెబుతున్న మాట ఏంటంటే, అమ్మా మనం సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పెడుతున్నాం కాదు, ఈసారి ఎన్నిసార్లు పెట్టాలి? క్రిస్మస్ కాదు, ఈసారి ఉపవాస ప్రార్థనలు పెట్టాలి 3 రోజులు. ఇంకా ఏం పెట్టాలి? సువార్త కూడికలు పెట్టాలి 3 రోజులు. ఇలాగా 5 రోజులు, 40 రోజులు, ఇలాగ ఒకరికొకరు ఆలోచించుకోవాలి. మనం అందరమే ఆలోచించుకొని దానికి చేయడానికి మీరు నాకు సలహాలు ఇవ్వాలి. అన్న ఉపవాస ప్రార్థనలు పెడదామన్న ఈ వారం, లేదంటే అన్న సువార్త కూడికలు పెడదామన్న ఈ వారం అని ఒక అనుభవాలకు మీరు రావాలి. అది నీ ఆత్మ పొందిన ఆత్మకే తెలుసుద్ది, ఇంకెవరికి తెలియదు అనుభవం. ఏమండి మరి నేను అలాగ అన్నాను అనుకో, అమ్మ 3 రోజులు మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం పెడదామా అన్నాను అనుకో, ఏముందనియా ఎందుకనియా అంటే నిష్ప్రయోజనం. దైవ సేవకుడు మాటకి మనం లోబడాలి, సత్యంలోకి నడిపించాలి అనేకులు. మనం ఇక్కడే మనం వింటున్నాం, ఇంకెందరో వినాల్సిన వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా మనం ఆహ్వానించాలంట వాళ్ళందరినీ. ప్రత్యేకంగా ఈరోజు పలానా కూడికి ఉంది రండి, మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం మేము, అన్నయ్య కూడా చేస్తాడని చెప్పుకొని మనం వాళ్ళంటే ఏం చేయాలంట? ఆహ్వానించుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఏంటంట? ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడవలెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండో అనుభవం ఇక్కడ, దేవుడు ఎవరి మాటకు లోబడ్డాడు? ఆయన పైనున్న నాయకుడికి లోబడ్డాడు. మోషే పైనున్న నాయకుడు ఎవరు? ఆయన పైనున్న దేవుడు మాటకు లోబడ్డాడు. మోషే కర్ర, నీ చేతిలో కర్ర చాపు సముద్రం వైపు 2 పాయలుగా చెయ్యు అన్నాడు. అంతే, మోషే ఎమ్మని మాటకు లోబడి చెయ్యి చాపి 2 పాయలు అవునుగా అన్నాడు దేవుని నామంలో. హల్లెలూయా. 2 పాయలు ఎమ్మటినే పైనుంచి ఏమొచ్చి పడింది? వర్షం వల్ల గాలి వచ్చి పడడం చూసారు మీరు ఎప్పుడైనా? ఏమండి పెద్ద గాలి వచ్చి పడితే ఇల్లులు పగిలిపోతాయంట. ఇల్లే పగిలిపోద్దంట గాలి, అంత పవర్ఫుల్. గాలిలో కనపడదు కానీ చాలా పవర్ఫుల్ అది. దేవునికి స్తోత్రం. అలాంటి పవర్ఫుల్ అని గాలి వచ్చి ఏమైపోయిందంటే సముద్రం మీద పడగానే 2 పాయలు అయిపోయింది. 2 పాయలు 20 కిలోమీటర్ల దాకా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట వింటే, ఈరోజు మనం ఆయన మాట వినడానికి వచ్చామా లేదా టైంపాస్కి వచ్చామా? చెప్పండి. దేవుడి మాట వినటానికి మనం వచ్చాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ రెండో అనుభవంలో 1 దశలోనిక 5:18-17. 1 దశలోనిక 5:18, అదే 17-18 కలిపే ఉంటుంది అది.
ఏంటంట? ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. చూడండి, మళ్ళీ నేను కూడా చదువుతాను. 5వ అధ్యాయము 17 వచ్చును, అంటే అది 2 కలిపే ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏంటంట? ఇందా రాగానే ఎక్కువగా ఏం చేయమన్నాను? నేను మైక్ పెడుతుంటే నేను వీడియో చేద్దామని ఎక్కువగా స్తుతులు, కృతజ్ఞత స్తుతులు. ప్రభా నాతో మాట్లాడి స్తోత్రం స్తోత్రం, ప్రభా నాతో నాయన మాట్లాడి స్తోత్రం స్తోత్రం, నీ ఆత్మకార్యం ఇక్కడ జరిగించు స్తోత్రం 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 అని మన హృదయాలు చెప్పుతూ ఉండాలంట. అర్థమైందా? అలా చెబుతున్నప్పుడు ఏమవుతామంట? దేవుడి ప్రతి విషయమందు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుడి చిత్తం. అంటే మనం అనుకుంటాం కదా, ఇక్కడ ఉన్నప్పుడే చెయ్యాలనుకుంటా. ఇక్కడ ఉన్నప్పుడు కాదండి, మీ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చెయ్యాలి. ప్రతి విషయం మీ ఆయన గారు ఫోన్ చేసి, లక్ష్మమ్మ మంచి చేప తీసుకొస్తున్నాను అన్నీ రెడీ చేసి పెట్టు అన్నాడు అనుకో, ఏం చెప్తావు? చెప్పు. దేవుడికి స్తోత్రం అంటావా? పని పోవట్లేదు, ఎంతసేపు తినడానికే వచ్చావు అంటావా? అనకూడదు అలాగా. నా భార్య నన్ను అలాగ అంది, బలహీనురాలైపోయింది. అర్థమైందా? అలాగ అనమాకండి. ఎవ్వరూ భార్యలు భర్తని తినడానికి తెస్తే తినడానికి తేడానికే భర్త. అర్థమైందా? మిమ్మల్ని పోషించడానికే ఆదాముతో చెప్పాడు, నువ్వు శ్రమ ఊర్చి కష్టపడి పిల్లలకి తినడానికి, నీ భార్యకి తినడానికి సమకూర్చు అని. అలా తెచ్చిన దేవుడి మాటను మనం ధిక్కరించిన వారం అవుతాం. ఆయన తాగేసి తెస్తానన్నా దేవుడికి స్తోత్రం అనండి. ఆయన తాగకుండా తెస్తానన్నా దేవుడికి స్తోత్రం అనండి. ఏమండి? మీరు ఆ రకంగా చెల్లించండి దేవుడికి స్తోత్రాలు, దేవుడి కార్యాలు చూస్తారు. యూట్యూబ్ చూస్తున్న ప్రతి భార్యలారా, మీ పురుషుడికి మీరు ఎప్పుడు లోబడుచూ ఉండండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని పోషించడానికే చేపలు తెచ్చినా, మాంసం తెచ్చినా, ఏమండి దున్నపోత మాంసం తెచ్చినా, కూరగాయలు తెచ్చినా దేవుడికి స్తోత్రమే చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన కార్యాలు నమ్మసక్షణము కానివి. మనకన్నీ కూడా ఆయన తినడానికి ఆ రోజుకి ఆయన సమకూరుస్తాడు. ఏమండి? ఇది ఉంది తినడానికి, దేవుడికి స్తోత్రం. నేను నిన్న రోజు బిర్యానీలు తినేవాడిని. నిన్న మధ్యాహ్నం ఏం చేశాను తెలుసా? సాంబార్ తెచ్చుకున్నా, దాంతోపాటు ఫ్రై కూడా తెచ్చుకున్నా, అన్నం వండుకొని తినేసా. మా అయ్యగారు అంటారు కదా, ఏ స్టీవెను సాంబార్తో తిన్నావా అన్నారు. అయ్యగారు ఈరోజు ఏంటో అది తెచ్చుకోవాలనిపించింది, తెచ్చుకున్నాను. నిన్న సాయంత్రం మా అయ్యగారి దగ్గర బిర్యానీతో తిన్నా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కార్యం, ఒక పూట బిర్యానీ పెడితే ఒక పూట ఏం పెట్టాడు? సాంబార్ పెట్టాడు. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం అనాలి, అంతే. హల్లెలూయా. ప్రతీది కూడా ఆయనకి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు కడుపుని ఆయన ఆర్చే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు ఉపవాసం ఉండు అనే దేవుడు కాదు. నువ్వు ఆయన మాట ఇంటే చాలంట. కాకులతో ఆహారం వచ్చేసిందంటే ఎవరికి? మన ఏలియాకి. ఏమండి? కాకులతో ఆహారం వచ్చేసింది ఆయన మాట ఇంటే. కరువులో ఉన్న ఊరికి వెళ్తే చిన్న అప్పం పెట్టగానే ఆ కరువులో ఉన్న తల్లికి ఏమైందంట? సమృద్ధి వచ్చేసిందంట ఆయన మాట ఇంటే. అలాగే మనకి ఒక్కొక్కరు చెప్తుంటారన్నమాట, ఇవాళ ఉపవాసం ఉన్నాను అంటారు. పక్కకి వెళ్ళాము, దేవా నువ్వు నాకు ఇవ్వలేదు అందుకని నేను ఉపవాసం ఉన్నాను అంటారు. అలా కాదు, దేవుడు ఏ రోజు నీకు ఇవ్వకంటుండడు. శుభ్రంగా తిను, నా సన్నిధిలో గడుపు అంటాడు. రెండోది, నువ్వు ఇంకా ఏమైనా కొంచెం నా దగ్గర అనుభవాలు పొందాలనుకుంటే, గొప్ప కార్యాలు చేయాలనుకుంటే అప్పుడు నువ్వు ఉపవాసం ఉండు. దెయ్యాలు పంపిస్తున్నాను, ఇగో ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది వస్తుంది, ఆ అమ్మాయి మేము చేతుల నుంచి ప్రార్థన చేయడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, లేదంటే నువ్వు పడిపోతావు అంటాడు. అలా చేతులు వేసి ప్రార్థన చేయకూడదు. ఎవరు పడిన నువ్వు ఉపవాసాలు ఉండి ప్రార్థనలో ఎక్కువగా దేవుడితో గడిపితేనే నువ్వు ఉండాలి. ఎక్కువగా స్తుతులు చెల్లిస్తేనే ఉండాలి. అలాగని ఎవరు పడితే వేయకూడదు. అభిషేకింపబడిన వాడే చేతులు వేయాలి, దయ్యాలు పట్టిన వారి మీద కానీ రోగుల మీద కానీ. ఏమండి? వేసినప్పుడు నువ్వు దేవుడి కార్యం చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడికి స్తోత్రం. ఇక్కడ కీర్తనకారుడు ఉన్నాడు. ఆయన ఏ అవసరం వచ్చినా ఏం చేస్తాడో తెలుసా? యుద్ధం వస్తుంది అంటే ఆయన స్తుతిస్తుంటాడు. ఎక్కువగా స్తుతించి దేవుడి సన్నిధిలో గడుపుతాడు. వచ్చి ప్రభువా
నాకు ఈ శ్రమ వస్తుంది, ఈ శ్రమ నుంచి తప్పించబడాలంటే నీ సన్నిధిలోకి వచ్చి స్తుతిస్తున్నానయ్యా, మోకరిస్తున్నానయ్యా, ప్రార్థిస్తున్నానయ్యా, నీ కార్యములు నేను చూడాలని అయినా అని ప్రార్థిస్తుంటే, వెళ్ళు నా బిడ్డ, నువ్వు వెళ్ళు, వాళ్ళని నువ్వు ఓడించగలుగుతావు, వాళ్ళని నీ చేతికి అప్పగిస్తానని చెబుతున్నాడు. హల్లెలూయా. చూడండి కీర్తన 55వ అధ్యాయంలో 17వ వచనము, 55:17. చూడండి ఎన్నిసార్లు అంట, అబ్బా, సాయంకాలము, ఉదయమును, మధ్యాహ్నం. ఇదేంటి సార్, సాయంకాలము, ఉదయం, మధ్యాహ్నం ఏంటి? రివర్స్ వచ్చింది కదా ఇక్కడ. ఆశ్చర్యంగా లేదా మీకు? చెప్పండి, ఆశ్చర్యంగా ఉందా లేదా? సాయంత్రకాలం అంటున్నాడు, మళ్ళీ ఏమంటున్నాడు? ఉదయకాలం అంటున్నాడు, మళ్ళీ ఏమంటున్నారు? మధ్యాహ్నం. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా దేవుడి సన్నిధిలో మొరపెట్టడం. మీకేమన్నా దీని లెక్క తెలుసా? తెలీదు. ఈరోజు తెలుసుకుందాం. యేసు ప్రభుని సిలువ వేశారు, చనిపోయాడు. ఏంటి తర్వాత చీకటి పడక మునిపే, అనగా విశ్రాంతి దినం రాక మునిపే ఏం చేయాలంట? ఈయన తీసుకెళ్ళి సమాధిలో పెట్టేయాలి. మళ్ళీ చీకటి పడితే సమాధిలో పెట్టడానికి లేదు, ఎందుకంటే విశ్రాంతి దినం వచ్చేస్తుంది. వాళ్ళకి శనివారమే మధ్యాహ్నం నుంచే స్టార్ట్ విశ్రాంతి దినం. హల్లెలూయా. అదే కాదు, తండ్రి మన సృష్టికర్త ఫస్ట్ ఏం చేశాడంటే ఏంటి, సాయంకాలమును ఉదయమును అన్నాడు. సాయంకాలమును ఉదయమును కలుగును గాక అన్నాడు మొదటి అధ్యాయంలో. సాయంకాలము ఉదయమును కలుగును గాక అన్నాడు. ఇది ఒక దినమయ్యింది అన్నాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, సాయంత్రము ఉదయము ఒక దినమైంది అన్నాడు, కలుగును గాక, సాయంత్రము ఉదయము ఒక దినమయ్యింది అన్నాడు. ఎలా లెక్కేశాడు? సాయంత్రాన్ని లెక్కేశాడు ఆయన, ఉదయాన్ని లెక్కేశాడు. దావీదు కూడా అదే అనుభవంతో ఏమన్నాడంట చూసారా? ఆయన మర్మాలు తెలుసుకోవాలంటే చాలా కష్టం మనుషులకి. నేను ఉదయకాలం లేచి దేవుని ఆరాధిస్తున్నాను అంటున్నారు. ఉదయకాలం ఆరాధించడం గొప్పతనం కాదు, నువ్వు రాత్రులు కూడా ఆరాధించాలి. సాయంత్రం పూట ఆరాధించకుండా ఉదయకాలం ఆరాధన నీ ప్రార్థన ఆలకించడం నన్ను అడిగితే. అర్థమైందా? ఎందుకంటే యూదుల లెక్క ప్రకారం కూడా మనం సాయంత్రం చీకటి పడగానే మనము ఆయన మందిరంలో గడపాలి, ఆయనతో గడపాలి. ఆ అనుభవం ఉందా మనకి? లేదు. ఎప్పుడు గడుపుతాం? తెల్లవారుజామున. అది కూడా గడిపితే గడుపుతాం, లేకపోతే లేదు. అది కూడా కరెక్ట్ కాదు. హల్లెలూయా. గడపాలి, ఉదయకాలం గడపాలి, సాయంత్రకాలం గడపాలి, మధ్యాహ్నం కూడా గడపాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలా గడిపినప్పుడు మనకంట ఏం కలుగుతుందంట? మేలే. అర్థమైందా? ఆశీర్వాదమే, గొప్ప సమృద్ధి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దావీదు అటువంటి అనుభవాల్లోకి వెళ్ళిపోయాడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి స్తోత్రం. చూడండి, ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7. ఫిలిప్పీయులకి 4:6-7. చూడండి, దేని గురించి చింతపడకు కానీ ప్రతి విషయంలో దేని చేత అంట? ప్రార్థన విజ్ఞాపనల చేత. అంటే సాయంత్రమును ఉదయకాలము మధ్యాహ్నము కూడా నువ్వు ఎక్కువగా చేయవలసిన పని. అదొక పని నీకు. పిల్లలకు వంట వండడం పని కాదు, అది నీకు ఈ సమయంలో ఇచ్చిన పని. అది కొద్దిగే. అసలు పని ఏంటో తెలుసా? నీవు, నీ పిల్లలు, నీ భర్త నిత్య జీవం పొందాలంటే నీవు ముందుగానే ఏం చేయాలంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా అంటే, ప్రభువా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, ఇదిగో నాయన నిన్ను స్తుతించడానికి భాగ్యం ఇచ్చావు, థ్యాంక్ యూ లార్డ్. చూసారా? కృతజ్ఞత అంటే మనం వేరేగా కాదు. ముందు నీకు ఇచ్చిన సమయంలో బలమునిచ్చారు, అలసిపోకుండా బలహీనరాలు కాకుండా ఆరోగ్యంతో బలముతో ఉండి ఆయన సన్నిధిని కూర్చున్నాం. దేవుడికి స్తోత్రం అనాలి. హల్లెలూయా. ఇది కృతజ్ఞత. జ్ఞాపకం చేసుకోవాలి. ముందు నీకు ఇచ్చిన సమయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో నన్ను చక్కగా పని పాటుల్లోనైనా నాకు అలుపు లేకుండా సలుపు లేకుండా నీవు
నన్ను నిలబెట్టుకొని నీ స్థలంలోకి నడిపించుకున్నావు, అనగా ప్రార్థన చేయడానికి కృపనిచ్చావు, థ్యాంక్ యూ నాయన, వందనాలు, స్తుతి, స్తోత్రాలు అని చెప్పి ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా నువ్వేం చేయాలంట? విజ్ఞాపన చేయాలంట. హల్లెలూయా. విజ్ఞాపన అంటే నువ్వు మాట్లాడేవుగా పొలంలో అందరితో, నీవు చేసే పనుల్లో మాట్లాడేవుగా అందరితో, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవాలి. విజ్ఞాపన అంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీకు ఏం చేస్తున్నాడు అక్కడ చెప్పండి. తెలియచేయుడి, అప్పుడు చూడండి ఏంటంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుడు సమాధానము బా చూడండి, సమస్త జ్ఞానము చేత మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎంత భాగ్యమో తెలుసా? ప్రతి విషయంలో నువ్వు అందరినీ జ్ఞాపకం చేసుకొని విజ్ఞాపన చేయుచుంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరి కోసం మనం చెయ్యాలమ్మా. చేయకపోతే మనకి దీవెనలు రావు, మన ప్రార్థన ఆయన ఆలకించడు. చెయ్యాలి మనం అందరమే ఆయన మాట చొప్పున. ఈరోజు వింటున్నారు, 2026లో మీరందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడి ఆశ. ఏమంటే వాగ్దానము చేతపట్టి ఏం చేసావు నువ్వు? ఆయన ముఖము వైపు చూస్తున్నావు, అవునా కాదా? వాగ్దానాన్ని చేతపట్టి ఆయన ముఖం వైపు చూస్తున్నావు. అలా చూసినప్పుడు నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 3:6 ఏంటంట? మన ప్రవర్తన అంతటి అందంట ఆయన అధికారంకి ఏం చేయాలంట? ఒప్పుకొనాలి. ఈరోజు పాపం చేసి ఒప్పుకోడు ఎవడం. ప్రవర్తన అంటే ఏంటి చెప్పండి? గర్వం, అవునా? ఈ గర్వంలో ఉన్నోడు ఒప్పుకోడు. ఒప్పుకోవాలి మనం. నిన్న మా అయ్యగారు అంటున్నారు, ఈయన ఒకప్పుడు మంచి కోపంగా ఉండేవాడు, మంచి బలవంతుడే, కోపంగా ఉండేవాడు. కానీ ఈరోజు తగ్గించుకొని ఉంటున్నాడే, అది దేవుడిచ్చిన కృప. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిన్న నేను ఒక క్యాలెండర్ ప్రింట్ చేయడానికి వెళ్ళాం మా అయ్యగారికి. పొద్దునుంచి సాయంత్రం దాకా ఇంచుమించు 5-6 సార్లు తిరిగా, సిటీలోకి మా ఇంటికి. ఇంకొకడైతే చిరాకు పడతాడు. లాస్ట్కి ప్రస్తుతం కూడా అంటుంది కదా, నీ ఓపుకు మెచ్చుకోవాలండి మీరు అలా తిరగడం, శ్రమ లేకుండా ఇసుక్కోకుండా తిరుగుతున్నారు మీరు అంది. ఆమె కూడా దేవుడికి స్తోత్రం. అది ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన అనుభవం. గర్వం పడకూడదు. అన్ని విషయంలో నేనేం చేయాలంట? తగ్గించుకొని ఉండాలి. ఏమంది అక్కడ? నా ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి నేను లోబడిపోవాలి. దేవుడికి స్తోత్రం. ఒప్పుకోవాలి. పాపం చేశానా ప్రభా, నేను ఈరోజు ఈ తప్పు చేశాను, నన్ను క్షమించని అడగాలి. హల్లెలూయా. ఈరోజు ప్రభా నాకు ఇంత పని ఉంది, ఈ పనిలో నేను నడుస్తున్నా, నాకు ఎటువంటి ఇబ్బంది ఇరుకులు లేకుండా, నాలో కోపం పుట్టకుండా నీవే నన్ను తగ్గించుకునే స్వభావం నాకు దయచేయి అడగాలి. దేవుడికి స్తోత్రం. 3వ అనుభవంలోకి వెళ్దాం. అది సామెతలు 23:2. సామెతలు 23వ అధ్యాయము ఆ ఒక్క వచనమే చదువు. చూడండి ఏంటంట? మోసపుచ్చు ఆహారములంట. 2వ 30వ అధ్యాయం 8వ వచనం. కొంతమంది భోజనం పెడతారండి, పిలిచి సొనుక్కుంటారు. చూడండి, వ్యర్థమైన వాటిని, అబద్ధములు దేవుడి సన్నిధికి వచ్చాక మనం ఏం చేయాలంట? దూరంగా ఉంచాలంట వాటిని. పేదరికమైనను ఐశ్వర్యమైనను దయచేయొద్దు. చూడండి, పేదరికం వద్దు, ఐశ్వర్యమే వద్దు. ఎందుకంటే గర్వం వచ్చేస్తుంది ఈ రెండు ఉంటే. అందువల్ల నాకు అన్నీ సరిపడేటట్టుగా ఉంచు. దేవుడికి స్తోత్రం. అది నాకు దేవుడు ఇచ్చాడు.
ఇటు పేదరికం ఇవ్వలేదు, ఇటు ధనవంతుడిగా ఉంచలేదు, మధ్యలో సరిపెట్టేట్టుగా ఉంచాడు. కాబట్టి ఈరోజు అందరి దగ్గర నేను తగ్గించుకొని నడవగలుగుతున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 26:41. మత్తయి సువార్త 26:41. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ ఏమండి, శరీరం బలహీనముగా ఉన్నా ఏమండి ఆత్మసిద్ధమే మీరు ప్రార్థన చేయడానికి. అంతేగాని మీరు ప్రార్థన చేయకంటే ఏ రోజు ఉండమాకండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలాగుండాలంట? శోధనలోకి ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు 42వ అధ్యాయము 42:5 ఈ యొక్క మాట చదువుకొని ముగించారు. 5. నా ప్రాణమా ఆమేన్, హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ? నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు. దేవుడి యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించేదను. దేవుడికి స్తోత్రం. ఇంకను స్తుతించేదను. ఎంత బలహీనమైన ఏమంటే ఎంత ఇబ్బంది అయినా, ఎంత ఇరికైనా, ఏ విషయంలో కూడా కుంగిపోకండి. ఆయన స్తుతిస్తూనే ఉండండి. ఇంకా స్తుతిస్తానండి. ఎందుకమ్మా అలా స్తుతిస్తావు, ఎందుకమ్మా అలా అని మూలుగుతావు అన్నా సరే దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం అనుకుంటూ ఉండండి. అది గొప్ప మేలు మీ అందరికీ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నిర్గమకాండంలో కూడా దేవుడు దేవుని స్తుతించి గొప్ప కార్యాలు చేశాడు. మోషే దేవుని స్తుతించాడు. పాత నిబంధనలో కూడా ఉంది స్తోత్రాలు చెల్లించడం, దేవుడికి స్తుతి చెల్లించడం. హల్లెలూయా. కొత్త నిబంధన ఒకటే కాదు, పాత నిబంధన కూడా ఉంది. అందరూ కూడా దేవునికి మహిమకరంగా నడిచారండి. అలా నడిచిన మనం కూడా, అలా నడిస్తే మనం కూడా ఏమవుతామంట? విడిపింపబడతాం సాతాను శక్తుల నుంచి, బలహీనతల నుంచి, అపవాది క్రియల నుంచి, శరీరాశుల నుంచి, ధనాశ నుంచి, నేత్రాశ నుంచి, అన్నిటి నుంచి మనం ఏమవుతామంటే విడిపించబడతాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి యొక్క బలం మనం పొందుకోవాలంటే ముందు ఆయన మాటకి విధేయత చూపించాలి. దేవుడికి స్తోత్రం. అప్పుడు మనం ఏమవుతాం? శక్తి పొందుకుంటాం, కార్యాలు చూస్తాం, కార్యాలు జరిగిస్తాం. ప్రార్థన శోధనలోకి వెళ్ళకుండా ప్రార్థన చేస్తాము. ఈ యొక్క దావీదు కీర్తన చూసుకుంటే, దావీదు కూడా ఒక ఫిలిష్తీయులు హతం చేయడానికి వెళ్ళాలంటే, యుద్ధంకి వెళ్ళాలంటే దావీదు ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడు. వెళ్ళు, నేను నీకు అప్పచెప్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. నీ యందు నా యందు చేయడాయి 2026లో. ఈరోజు నీ భర్త తాగుతున్నాడా? తాగు నుంచి విడుదల పొందునుగాక యేసు నామములో. ఆయన మాటకు నువ్వు లోబడితే. ఆమేన్, హల్లెలూయా. నీ భర్త సంపాదన ఇంటికి తీసుకురావట్లేదా? ఆయన సంపాదన తెచ్చునుగాక యేసు నామములో. హల్లెలూయా, ఆమేన్ చెప్పరే. గట్టిగా చెప్పాలి, రేగులు పగిలిపోవాలి, స్లాప్ వేయాలి ఆయన వచ్చి మనకి. దేవుడికి స్తోత్రం. నీ యజమానుడు కష్టపడిన కష్టాజీతం నీ ఇంట్లో సమృద్ధిగా నిండి ఉండునుగాక యేసు నామములో. నీ పిల్లలు మంచి చదువునుగాక యేసు నామములో. నీ ఇంటిలో బియ్యం ఎప్పుడు నిండిగా ఉండునుగాక యేసు నామములో. మంచి వస్త్రాలు మీరు ధరించుకొని ప్రజల మధ్య మీరు గొప్ప ఆశీర్వాదం పొందిన వారుగా ఉండునుగాక యేసు నామములో. యూట్యూబ్ ద్వారా కూడా వింటున్న మీరు కూడా ఈ యొక్క వాగ్దానముని మీ యందు కూడా నెరవేరునుగాక. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ సమయం అందు నాయన మాకు ఇచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి అయా మోషే
నీ మాట విన్నందుకు ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద నడిచి వెళ్ళిపోయారయ్యా. సముద్రం 2 పాయలు అయినప్పుడు అయ్యా నీ నామం మహిమపరచబడ్డానికి అయ్యా నీ పైన ఉన్న నాయకులకి నాయన లోబడమన్నా. అలా నాయన నీ ప్రజలు నీ మాటలకు లోబడేటట్టుగా నీ కృపను అనుగ్రహించండి తండ్రి. అయ్యా ప్రార్థించడానికి నాయన ఎల్లప్పుడూ నాయన అయ్యా సాయంత్రకాలము నాయన ఉదయకాలం మధ్యాహ్న కాలం ప్రార్థించడానికి దావీదు ఏ విషయంలో కూడా కుంగిపోకుండా నాయన ప్రార్థించినప్పుడు నాయన ఫిలిష్తీయులందరూ కూడా నాయన ఆయన చేతులకు అప్పగించావు నాయన. యుద్ధంలో విజయం పొందుకున్నాడు. అలాగే నాయన మా జీవితాల్లో కూడా మేము కూడా అయ్యా ఉదయకాలమును మధ్యాహ్న కాలంలో ప్రార్థన చేసే అనుభవాలు మాకు దయచేయండి. మా అందరికీ దయచేయండి ప్రభా. మీ కృపను అనుగ్రహించండి. అలాగే నాయన అయ్యా మేము ఇంకా నీలో నాయన అయ్యా బలపడటానికి, స్థిరపడటానికి, శోధనల నుంచి నాయన విడిపింపబడటానికి, వాటిని నాయన ఎదిరించడానికి నాయన మాకు ప్రార్థన మెలకువ కలిగి ప్రార్థించే అనుభవాలను మాకు దయచేయండి. మీ నామానికి మహిమ ఘనత కలుగునట్టుగా ఈ దినము నాయన యూట్యూబ్ ద్వారా అయిన బిడ్డలు కూడా అయ్యా ఈ అనుభవాల్లో నాయన ఉండి నీ నామం మహిమపరిచినట్టుగా మీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడికి స్తోత్రం.